ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ పునరుద్ధాన దినాన నీ వాక్కును పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సరిచేయండి, బాగు చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి నాయనా. మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ కూడా నీ సన్నిధికి నడిపించినందుకు నీ పాదాలు పట్టుకుని నిన్ను స్తుతిస్తున్నాను నాయనా. నీ సత్యవాక్యము చేత మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరిచినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు నాయనా. నీ స్వరము లేళ్లను ఏనజేయును కదా. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ వాక్యము వెళ్ళడగును తోడనే నాయనా వెలుగు కలుగునని సెలవిచ్చావుగా నాయనా. చీకటిని తరిమి నాయనా నిన్నెదుర్కోవడానికి కావలసిన కృపను, సమాధానమును మీరు మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయనా. మాకును ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి పరిశుద్ధుడైన తండ్రి నాయనా నీకు మహిమ కలుగునట్లుగా ఈ పరిచర్యల వలన మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందినట్లుగా కృప దయచేయండి. నీ చిత్తంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా సమకూర్చి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. నీ వాక్కును పంపి మమ్మల్ని అందరినీ బాగు చేయండి. నీ సత్యమును గ్రహించే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. రైట్. మన ప్రభువైన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. చూడండి నాన్న, మనం ప్రతి పునరుద్ధాన దినాన మనందరం కూడా కీర్తనల పుస్తకాలు ధ్యానాల్లో మనం ప్రభు దగ్గర నేర్చుకుంటున్నాము. ఈ రోజున 16వ కీర్తనను ధ్యానం చేసుకుందాం. వాస్తవంగా 2వ కీర్తన, 8వ కీర్తన, 16వ కీర్తన ఇంకా ఉన్నాయి. ఈ 3 కీర్తనలో క్రీస్తు జనన, మరణ, పునరుద్ధానమును గురించి, యేసుక్రీస్తును ప్రత్యక్షపరిచేటువంటి కీర్తనలు ఇవి. ఈ రోజుల్లో లేఖనాలు, మనం పాత నిబంధన యొక్క ప్రవచనాలు, లేఖనాలు మన జీవితంలో అర్థం కావాలి. చాలామంది కొత్త నిబంధన పరిశుద్ధులు, అపోస్తలులు కానివ్వండి, పాత నిబంధన పరిశుద్ధులు కానివ్వండి, యేసుక్రీస్తును గురించినటువంటి ప్రవచనాలు వారి హృదయాలను మండించినట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. అంటే పాత నిబంధన ప్రవచనాలన్నీ కూడా మన అంతరంగ హృదయాలను బలపరిచేవి అనేటువంటి సంగతిని మనం గుర్తుపట్టాలి. ఇదే లేఖనాలను గురించి యేసుక్రీస్తు, అపోస్తలులు మాట్లాడినప్పుడు సంఘంలో ఉన్న ప్రజలందరి హృదయాలు కూడా మండినాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే, వాళ్ళు లేఖనాల్లో ఉన్న సత్యాన్ని నమ్మినప్పుడు ఆ నమ్మకత్వం హృదయాన్ని మండిస్తూ ఉంటుంది. మండినటువంటి హృదయంలో మరి ఇక ఏ చెత్త కూడా పనిచేయదు. ఇప్పుడు చూడండి, కాలుచున్న పొయ్యిలో ఏదైనా చెత్త వస్తుందా? రాజయ్య, కాలుచున్న పొయ్యిలో ఏదైనా చెత్త వచ్చి పడిద్దా? పడదు. పడినా కూడా అది ఏమైపోద్దంటే కాలి బూడిదైపోతుంది. అంటే పరిశుద్ధుల లేఖనాల్లో ఉన్నటువంటి ప్రవచనాలలో ఉన్నటువంటి క్రీస్తును గురించినటువంటి సంగతులు ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి, బలమైనవి. అంటే ఏ అపవిత్రత కూడా మన హృదయాంతరంగాన్ని ముట్టడానికి వీలు లేనంతగా మన హృదయాలను మండించేవి లేఖనాలు. అంటే ఇవి ఎంత భద్రతను కలగజేస్తాయో చూడండి. వాస్తవానికి మన హృదయం అన్నింటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది.
అది మోసకరమైంది అనేటువంటి సంగతి మనకి లేఖనాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకనే దేవుని యొక్క వాక్యం చెబుతున్నట్టుగా లేఖనాలకు ఉన్నటువంటి సామర్థ్యం, మరి ఏ అపవిత్రత, ఏ పాపం కూడా మనలను ముట్టడానికి వీలు లేనంతగా మన అంతరంగ హృదయాన్ని మండిస్తూ ఉంటుంది. చూడండి, లేఖనాలను గురించి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులను కలిసి మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. అక్కడ మనం లూకాసు వార్తలో 24వ అధ్యాయం 21 నుంచి చదువునానా? లూకాసు వార్త 24వ అధ్యాయము 21 నుంచి మనం చదువుకుందాం. ఇశ్రాయేలును విమోచించబోవాడు ఈయనే అని మేమందరం కూడా నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పెను. మాతో చెప్పి మాకు విస్మయాన్ని కలుగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొని గాని ఆయనను చూడలేదని చెప్పిరి. అందుకైన అవివేకులారా. ఇప్పుడంతా కూడా ఏం జరుగుతుందో తెలిసిన అంటే 13వ వచనం నుంచి ఉంటుంది. అదంతా కూడా కాదు, కానీ అందుకని నేను కావలసిన విషయాల వరకు చెప్తున్నాను. అవివేకులారా. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు 3వ దినాన పునరుద్ధానుడై లేచిన తర్వాత, ఈ పునరుద్ధానుడై లేచిన తర్వాత 12 మంది శిష్యులకు కనబడి ఆయన వారితో మాట్లాడుతున్న సందర్భం. ఇప్పుడు 12 మంది శిష్యులు కూడా చెప్తున్నారు, అయ్యా 3 దినాలు అయిపోయింది, మా ప్రభువు చనిపోయి ఆయన తిరిగి లేచినట్టుగా మాలో ఉన్న కొందరు స్త్రీలంతా కూడా వెళ్ళి చూశారు అని చెప్తున్నప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, మందమతులారా, అవివేకులారా. ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ దేన్ని గుర్తు చేస్తున్నాడు? యేసుక్రీస్తు దేన్ని గుర్తు చేస్తున్నాడంటే, ప్రవక్తలు చెప్పినటువంటి మాటలన్నిటినీ నమ్మకుండా ఉన్నటువంటి మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన గూర్చినటువంటి వచనముల భావమును వారికి తెలిపెను. ఇంతలో తాము వెలుచున్న గ్రామము చూడండి, 32 చదువునానా. అప్పుడు వాళ్ళు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరిచినప్పుడు మన హృదయములు మనలో మండుచుండెను కదా అని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి చాలే. గమనించారా? అంటే వాస్తవానికి లేఖనములు కానివ్వండి, లేఖనములో ఉన్న సంగతులు కానివ్వండి, మన అంతరంగ హృదయాన్ని మండిస్తూ ఉంటాయి. గమనించారా? ఆ లేఖనాలకు ఉన్నటువంటి సామర్థ్యం అది. 12 మంది శిష్యులు యేసుక్రీస్తు ఆయన జనన మరణ పునరుద్ధానాన్ని గురించి ప్రకటించేటప్పుడు ఆ లేఖనాలన్నిటిని కూడా గుర్తు చేస్తున్నప్పుడు
వాళ్ళ హృదయాల్లో మంటలు మండినాయట. ఆ పాట రాశారు కదా, అగ్ని మండుచుండినే పొద కాలిపోలేదు కదా. చూసారా, ఆ రోజున మోషేను దర్శించిన దేవుడు ఈ రోజున అక్కడ ఛాయ, అది ఈ రోజున ఒరిజినల్ అన్నమాట. మన హృదయాలు మంటలు మండుతూ ఉంటుంది, కానీ మన హృదయం శరీరం కాలిపోదు. గమనించారా, ఇది ఒక ప్రత్యక్షత. ఇప్పుడు చూడండి, ఈ రోజున లేఖనాలు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు, ఆ లేఖనాలు వింటున్నప్పుడు మన హృదయాలు ఎందుకు మండట్లేదు? మండుతున్నట్టుగా రుజువేంటి అంటే, మండుతున్న పొయ్యిలోకి ఏది కూడా రాలేదు. గమనించారా, ఏ చెత్త కూడా అక్కడ నిలబడదు. అవిశ్వాసం కానీ, బలహీనతలు కానీ, రెండు తలంపులు కానీ, భయము భీతి కానీ, దిగులు చింతలు కానీ, నరకానికి సంబంధించినటువంటి ఏ శాపం కూడా మండుతున్న అగ్నిలో ఉండలేదు. అవన్నీ కూడా కాలిపోతాయి. అందుకనే ఈ అంత్య దినముల యందు పరిశుద్ధాత్ముడు కూడా ఎలాగున్నాడంటే, మండుచున్న అగ్ని వలె ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అగ్ని వలె ఆయన మన మీదికి దిగివచ్చెను అని రాయబడి ఉంది. గమనించారా? కాబట్టి మన హృదయాలు ఈ రోజున పాత నిబంధనలో క్రీస్తును గురించినటువంటి ప్రవచనాలు చదివేటప్పుడు మన అంతరంగ హృదయాలు మండుతూ ఉండాలి. వాస్తవానికి కీర్తనల పుస్తకంలో ఈ 16వ అధ్యాయంలో చాలా గంభీరమైనటువంటి సత్యాలు లేఖనాల్లో రాయబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇందులో అతి శ్రేష్టమైనటువంటి సంపూర్ణమైన దేవుని సంగతులు, మరి దేవుని వెంబడిస్తున్నటువంటి ఒక విశ్వాసి యొక్క జీవితాలను గురించి పరిశుద్ధ లేఖనాల్లో చెప్పబడింది. చూడండి నాన్న, మళ్ళొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అక్కడే 44వ వచనం కూడా చదువునానా, లూకా 24:44 కూడా చదువు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములో ప్రవక్తల గ్రంథములలోను చూసారా, ఎక్కడున్నాయంట? కీర్తనలలోనూ నన్ను గూర్చి. మోషే గ్రంథాలు అంటే ఏంటి? నిర్గమాకాండం, ఆదికాండం, నిర్గమాకాండం, కాండాలన్నీ కూడా లేవి కాండం, ద్వితీయోపదేశకాండం, సంఖ్యాకాండం, ఈ 5 ఖండాలన్నిటిలో కూడా క్రీస్తు యొక్క ప్రవచనాల గురించి చెప్పబడ్డాయి. అవి వెతికితే దొరుకుతాయి. అట్లనే దావీదు రాసినటువంటి కీర్తనలో కూడా దొరుకుతున్నాయని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు, కీర్తనలో కూడా నా గురించి చెప్పబడ్డాయి అని. నన్ను గూర్చి వ్రాయబడినవి అన్నీయు నెరవేరవలెనని. గమనించారా? అవన్నీ కూడా నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. గమనించారా? యేసు ప్రభు చెప్తున్నాడు, బాబు నేను మీతో ఉన్నప్పుడు నన్ను గూర్చినటువంటి ప్రవచనాలు కాండాలలో, మోషే రాసినటువంటి పుస్తకాల్లో, అలాగే మరి దావీదు రాసినటువంటి కీర్తనలో కూడా నా గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయని యేసు ప్రభువే స్వయంగా చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అంటే ఈ లేఖనాల గురించి యేసు ప్రభు 12 మంది శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హృదయాలు మండిపోయినాయి. గమనించారా? మండటానికి సాదృశ్యం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు నిన్ను లోకంలో నుండి వేరు చేస్తున్నాడు అని అర్థం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళందరూ కూడా లోకంలో నుండి వేరై దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని చేశారు వాళ్ళు. అక్షయ, వింటున్నావా? గమనించారా నాన్న? వాళ్ళు పాత నిబంధనలో అగ్నిగా పనిచేసి కొత్త నిబంధనలో కూడా
అగ్ని జ్వాలలుగా పరిశుద్ధాత్ముడు దిగివచ్చి లోకం నుండి మనలందరినీ కూడా వేరు చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకా యోహాను సువార్త 20వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనం చూడొచ్చు. ఆయన మృతులలో నుండి లేచుట, ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము, అగత్యం అనేటువంటి లేఖనము వారింకను గ్రహింపరైరి. చూసారా, ఆయన మృతులలో నుండి లేచుట అనేటువంటి లేఖనం అంట వాళ్ళు గ్రహించలేదంట. అంటే వాళ్ళు ఎప్పుడు గ్రహిస్తారు? ఆ లేఖనము నీ హృదయాన్ని మండించినప్పుడు గ్రహించగలుగుతావు. అంటే లేఖనానికి ఉన్న సామర్థ్యం ఏ రోజు కూడా తగ్గదు. ఆ లేఖనం ఎప్పుడూ కూడా మన అంతరంగ హృదయాలను మండించి సమస్త అపవిత్రతను అంతటిని కూడా కాల్చి బూడిదగా చేస్తుంది. గమనించారా నాన్న? దేవుని లేఖనాలకు ఉన్నటువంటి సామర్థ్యం అంత గొప్పది. మరి ఇప్పుడు మన హృదయాలు ఎందుకని మండట్లేదంటే లేఖనంలో ఉన్న పొరపాట, లేకపోతే మరి మన జీవితంలో ఉన్న బలహీనతల కారణం ఏంటి అనేది మనలను మనమే విమర్శించుకోవాలి. మనం బ్రతికొండంగానే లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని పరీక్షగా ఎరిగి ఉండకపోతే ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఎప్పటికీ సిద్ధపడలేం. భ్రమపడద్దు. పరిస్థితులు, దేవుని సంగతులు మన జీవితంలో నెరవేర్చబడేటప్పుడు అవి గ్రహించలేక మనం ఇదేంటి అని ఆశ్చర్యపోతూ దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేసి నష్టపోతూ ఉంటాం. గమనించారా? ఇవన్నీ కూడా మనం గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మనం చదవచ్చు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చూడండి, 3వ దినమున ఆయన లేపబడెను. చూసారా? అంటే కొత్త నిబంధన అపోస్తలు కూడా మనం పరీక్షించినప్పుడు వాళ్ళు సంఘాలకి ఏం బోధించారంటే వాళ్ళు లేఖనాలనే చూపించారు. లేఖనాల్లో ఉన్నటువంటి ప్రవచనాలనే చూపించారు. ఆ ప్రవచనాలు ప్రకారంగా యేసుక్రీస్తు మరణాన్ని జయించి పునరుద్ధానుడై లేచాడు అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు నేను ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే 16వ కీర్తనలో యేసుక్రీస్తును గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. 16వ కీర్తనని కొత్త నిబంధనలో కూడా పరిశుద్ధులు ఎన్నోసార్లు కోట్ చేసి మాట్లాడారు. గమనిస్తున్నారా నాన్న? 16వ కీర్తనలో మొత్తం 11 వచనాలు ఉన్నాయి. ఈ 11 వచనాల్లో 5 వచనాలు ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మ సంబంధమైన విశ్వాసికి గుర్తుగా 5 లక్షణాలు కలిగినటువంటిది 5 వచనాలలో ఉన్నటువంటి సంగతులు. 6వ వచనం నుండి 11వ వచనం వరకు అలాగా 5 లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో విశ్వాసులు, దేవుడు వారికి అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. అంటే మొత్తం 1వ వచనం నుండి 11 వచనాల వరకు మనం గమనించినప్పుడు మొత్తం 10 రకాల గుణలక్షణాలను గురించి చెబుతుంది లేఖనం అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారండి? ఒక రకంగా ఈ 16వ కీర్తన ఎలాంటిదంటే విశ్వాసులైన వాళ్ళకి, లేకపోతే ప్రపంచంలో ఎవరికైనా ఒక వెండి బంగారం దొరికితే, వెలగల ముత్యాలు దొరికితే ఎంత విలువైనయో అంతకంటే కూడా
ఇప్పుడు చూడండి, ఒక కరువులో, లేమిలో, దరిద్రతలో ఉన్న మనకి ₹1,00,00,000 లక్కీ డ్రా దొరికిందనుకోండి. ఏమండి రాయప్ప గారు? మనలో మన మాట. లేకపోతే ఒక ₹2,00,00,000 లక్కీ డ్రా దొరికిందనుకోండి. ఏంటి పరిస్థితి? అక్షయ తల్లి, ₹1,00,00,000 దొరికితే ఏం చేస్తావు? సెమీ క్రిస్టమస్ చేస్తావా? తల్లి చూడండి, ₹1,00,00,000 దొరికిందనుకో, ఏంటి పరిస్థితి? కరువులో అసలు తినటానికి కూడా సరిగా ఆహారం లేదనుకో, ఆ టైంలో దొరికితే ఎలాగుంటుంది? దావీదుకి దేవుడు దొరికితే అలాగుందనమాట. అందుకే నేను అందే, మనకి వెండి బంగారాలు, మంచి వజ్ర వైడూర్యాలు దొరికితే ఎంత ఆనందం ఉంటుందో అంత గొప్ప ఆనందం కలుగుతుంది ఈ 16వ కీర్తన అర్థం అయితే. అర్థం కాలేదనుకో, ఏనానా కృపారాజయ్య, అర్థం కాలేదనుకో ఏంటి పరిస్థితి? అంటే ఇంత చక్కటి డైమండ్లన్నీ పోయినట్టేగా, ఇంత చక్కటి ఆ వెండి బంగారాలు కరువులో దొరికినవి పోయినట్టేగా. అంటే అంత విలువైంది ఈ 16వ కీర్తన. నేను ధ్యానం చేస్తున్నప్పుడు కొవ్వు మెదడు దొరికితే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం వేసింది. అంటే అంత శ్రేష్టమైనటువంటి సంగతులు రాయబడ్డాయి. దావీదు యెహోవా దొరికినప్పుడు దావీదు యొక్క అనుభవం అంటే ఒక విశ్వాస సంబంధమైన పరిశుద్ధులు దేవునితో ఎలా ఆనందిస్తారో రాయబడింది. ఒరిజినల్ క్రైస్ట్, నాట్ డూప్లికేట్ కాదు, కానీ ఒరిజినల్ క్రైస్ట్, నిజమైన విశ్వాసి, నిజంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి ఎలాగుంటాడో పరిశుద్ధ లేఖనాల్లో 5 వచనాల్లో ఒరిజినల్ ఫెయిత్, విశ్వాసం కలిగిన వాళ్ళు, దేవుని యందు నమ్మకం కలిగిన వాళ్ళు ఎలాగుంటారో ఈ 5 వచనాల్లో చెప్పబడింది. 6వ వచనం నుంచి మనం 11వ వచనం వరకు చూస్తే అక్కడ దేవుని వలన ఆ 5 వచనాల్లో ఉన్నటువంటి విశ్వాస జీవితానికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇది ఈ కీర్తనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి నడక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ వచనాలను మనం చదువుకుందాం ఒకసారి. అవన్నీ కూడా మొదటి వచనం నుండి 11వ వచనం వరకు ఒకసారి చదువుదాం. దయచేసి మనం చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను. నీ శరణు, ప్రతి వచనం కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవా నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. ఇప్పుడు చూడండి, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు. ఇప్పుడు ఎందుకని అడుగుతున్నాడు దావీదు? దేవా నన్ను కాపాడయ్యా, నేను నీ శరణు చొచ్చానయ్యా అని అడుగుతున్నాడు. దాని అంతరార్థం ఏంటో నా ఫ్యాన్ అంటే తీసేయ. దాని అంతరార్థం ఏంటో ఒకసారి మనం ఆలోచించాలి. అర్థమైందండి? ఇప్పుడు దావీదు ఎందుకు దేవుని యందు ఆధారపడ్డాడు? లోకంలో చాలా ఉన్నాయి కదా, ఒక రాజు కదా, ప్రజలు ఉన్నారు, సైన్యాలు ఉన్నాయి, వెండి వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, యుద్ధ నైపుణ్యం ఉంది, బలమైన సైన్యం ఉంది, వీటన్నిటినీ కాపాడే ప్రజలు ఉన్నారు, యుద్ధ సైనికులు ఉన్నారు, ఎన్నో ఉన్నాయి కదా దావీదుకి. కానీ దావీదు అంటాడు, అయ్యా నీ శరణే నేను చొచ్చుతున్నాను అంటాడేంటి, నువ్వే నాకు కావాలంటాడేంటి? ఇలాగా ఒక విశ్వాసి, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఒక బలమైన విశ్వాసకు ఉండవలసినటువంటి 5 గుణలక్షణాలు
ఇక్కడ 5 వచనాల్లో ఉన్నాయి. ఇప్పుడు చదవండి నాన్న. దేవా దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు నీకంటే నాకు క్షేమాధారమేమీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును. భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీయములు అర్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులను ఎత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. ఇదండి ఈ 5 వచనాల్లో ఒక బలమైన విశ్వాసి, దేవుణ్ణి వెంబడించే ఒక బలమైన విశ్వాసికి ఉండవలసినటువంటి 5 రకాల గుణ లక్షణాలు ఇందులో ఉన్నాయి. నేను దేవుని వెంబడిస్తున్నాను అని చెప్పుకునేటువంటి బలమైన విశ్వాసికి ఉండవలసినటువంటి 5 లక్షణాలు ఇక్కడ 5 వచనాల్లో ఉన్నాయి. ఒక వచనంలో దేవుని గనక ఆధారం చేసుకోకుండా, 4వ వచనంలో వేరొక దేవుని అనుసరించిన ఎడల, వేరొకళ్ళ మీద ఆధారపడితే అలాంటి వాళ్ళు మరి శపించబడతారు, వాళ్ళకి శ్రమలు వస్తాయి. అత్యధికమైన శ్రమలు అంటే నార్మల్ శ్రమలు కాదండి, మల్టిప్లికేషన్ అన్నమాట. అంటే డబల్ అవుతాయి అన్నమాట శ్రమలు. రోజులు గడిచే కొద్దిగా డబల్ అవుతూ ఉంటాయి. గమనించారా? అంటే వేరొక దేవుని మీద ఆధారపడకూడదు. అంటే ఇప్పుడు ఈ 5 లక్షణాలు మనకు తెలిసినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలు కూడా 5 ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు 6వ వచనం నుండి రాయబడింది. ఆ మాటలు కూడా చదువునానా. మనోహర స్థలములలో, ఇప్పుడు చూడండి, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. ఇప్పుడు చూడండి, నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇలాంటి ఆత్మ సంబంధమైన 5 గుణ లక్షణాలు కలిగిన వాళ్ళంట దేవుని సన్నిధిలో నిత్యము సంతోషిస్తారట. నిత్యము వాళ్ళు సుఖ సంతోషాలతో ఆనందిస్తూ ఉంటారంట. ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయండి. గమనించారా? ఇప్పుడు మనందరం ఈ 16వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాలు చదువుకున్నాం కదా. ఈ 11 వచనాల్లో క్రీస్తును గురించి ఎక్కడ ప్రత్యక్షపరచబడింది? ఏ వచనాల్లో ఉన్నాయి చెప్పండి? క్రీస్తును గురించి చెప్పబడ్డాయి ఈ 1 నుంచి 11 వచనాల్లో. ఏ వచనాల్లో చెప్పబడ్డాయి అమ్మా?
10వ వచనం ఇంకా అయ్యా ఎన్నో వచనం ఇంకా రైట్ 9, 10 వచనాల్లో యేసుక్రీస్తుని గురించి ప్రత్యక్షపరచబడింది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఈ 11 వచనాల్లో దావీదు ఉపయోగించిన పదాలు చాలా ఘనమైనవి, చాలా ఉన్నతమైనవి. దావీదు ఉపయోగించిన పదాలన్నీ మొట్టమొదటి నుంచి చూస్తే 11 వచనాల్లో ఉపయోగించిన పదాలు నిజంగండి అవి బంగారం అనొచ్చు, లేకపోతే అవి వజ్ర వైడూర్యాలు దొరికినంత ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. నేను ఉదయకాలంలో చదువుకున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. మరి దావీదు ప్రవచించినప్పుడు నేనంటాను, ఈ కీర్తన అంతా కూడా దావీదు ప్రవచించాడు. ఇప్పుడు చూడండి, దావీదు ఓన్లీ దేవుని స్తుతించి ఆరాధించేవాడు. అంతకు మించి దేవుని సంగతులు పెద్దగా దావీదుకు తెలియదు. గమనించారా? ఉదయం లేస్తే 10 తంతుల సితార తీసుకొని గాన ప్రతిగానాలతో దేవుని ఆరాధించేవాడు, అంతే. రెండవది, ఆయనకు తెలిసిన పని ఏంటంటే వాళ్ళ నాన్నగారు గొర్రెలు కాయమని కొన్ని గొర్రెలు ఇచ్చి గొర్రెల కాపరిగా ఉండమని, జాగ్రత్తగా కాసుకు రమ్మని పంపించాడు. దావీదు జీవితంలో ఈ 2 విషయాలు తప్ప ఇక దేని మీద తన మనసు లేదు. చూడండి, ఒక స్తుతించి ఆరాధించేటువంటి దావీదు దేవాది దేవుని గురించినటువంటి ప్రవచనాలు, అంటే భవిష్యత్తు తరాలకు దేవుడు ఏ ఏ కార్యాలు చేయబోతున్నాడో, ఎలాంటి రక్షకుడు మన కొరకు ఇవ్వబోతున్నాడో, ఎలాంటి నీతిమంతుడు మన పాపములను భరించి మనలందరినీ కూడా నీతిమంతులుగా చేస్తున్నాడో, జీవము గల దేవుని యొక్క సంగతులు ప్రజలకు తెలియచేసే ఒక ప్రవచనాలు దావీదులో నుండి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజున మనందరం ప్రవచనాలు చదువుతున్నాం, ప్రవక్తల గురించి తెలుసుకుంటున్నాం, ఈ రోజున అపోస్తుల గురించి తెలుసుకుంటున్నాం, క్రీస్తుని గురించి తెలుసుకుంటున్నాం, లేఖనాల్లో ఉన్న సంపూర్ణమైన సంగతులు గురించి తెలుసుకుంటున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని యొక్క పునరుద్ధానం యొక్క సంగతుల గురించి తెలుసుకుంటున్నాం. కానీ ఇక్కడ మనలో ఇలాంటి ఆత్మ యొక్క కార్యాలు జరగటంలా. చూడండి, దేవుని స్తుతించేవాడు దావీదు, అతని జీవితంలో ఒక ప్రవక్తగా అతన్ని దేవుడు చేశాడు. అంటే స్తుతించే వ్యక్తి ప్రవక్తలుగా మార్చబడ్డారు, స్తుతించే వ్యక్తులు పరిశుద్ధులుగా మార్చబడ్డారు, స్తుతించే వ్యక్తులు అపోస్తులుగా మార్చబడ్డారు. గమనించారా? పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క సంగతులు, ఆశ్చర్యకరమైన దేవుని సంగతులు మరి భూమండలం మీద ప్రత్యక్షపరచబడ్డాయి నీతిమంతుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా. ఈ రోజున మన ద్వారా ప్రత్యక్షపరచబడుతున్నాయండి. దేవుని సంగతులు ప్రత్యక్షపరిచేటువంటి జీవితంగా మన జీవితం ఉందా? నీ పిల్లలు ప్రవచించగలుగుతున్నారా? నీ పిల్లల కృపావరాలు కలిగి ఉన్నారా? ఈ దిక్కుమాలిన చదివేందో ఏమంటే రాయప్ప గారు, దావీదు గేదెలు కాసుకునేవాడికి దేవుడు ప్రత్యక్షపరిస్తే ఇన్ని వందల సంవత్సరాలు ప్రజలందరూ కూడా చదివి ఆ రోజున దావీదుకు దేవుడు ప్రత్యక్షపరిచాడు అని చెప్పుకుంటున్నారు. గమనించారా? నేనంటాను, మన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతలు మన జీవితంలో ఉన్నాయండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్.
దేవుని యొక్క ప్రత్యక్షతలు మన జీవితంలో ఉండాలి. గుర్తుపడుతున్నారా? ఈ రోజుల్లో మనం దేవుని వెంబడిస్తున్నాం, కానీ దేవుని గురించినటువంటి సంగతులు కనీసం మన ఇంట్లో వాళ్ళకు కూడా మనం ప్రత్యక్షపరచలేం, మన ఇంట్లో వాళ్ళకు కూడా మనం చూపించలేం. కానీ ఒక దావీదుకు దేవుడు ప్రవక్తగా చేసి ఆ ప్రవచనాలు అతని ద్వారా మాట్లాడినప్పుడు కొత్త నిబంధన సంఘంలో అపోస్తుల దగ్గర నుంచి నేటికి మన వరకు కూడా దావీదుకు ప్రత్యక్షపరచబడినటువంటి సంగతులను గురించి ధ్యానం చేసుకుంటూ నేటికి ఆ పరిశుద్ధుని ద్వారా బయలుపరిచినటువంటి సంగతులు మనకు బోధించబడతా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆ రోజుల్లో దావీదుకున్న భక్తి మనకున్న భక్తికి తేడా ఏంటి అని అంటే, దావీదు అన్ని విషయాలలో దేవుని మీదే ఆధారపడ్డాడు. అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్ముకున్నాడు. గమనించారా? మనం దేన్ని నమ్ముకుంటాం చెప్పండి? ఈ బ్రతుకు ఆధారం మన డబ్బు అనుకుంటాం, ఈ బ్రతుకు ఆధారం మన ఉద్యోగాలు అనుకుంటాం. చూడండి, ఎన్ని ఉన్నా నిన్నటి రోజున ఒక కాలేజీ లెక్చరర్ ఒక ఆయన ఒంగోలులో నిన్నటి రోజున ఆయన ఇంచుమించు ఉదయకాలంలో ఈ టైంలో కాలేజీకి వెళ్ళే టైంలో ఇంట్లో కూరగాయలు తెద్దామని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకా సరిపోలేదని మళ్ళీ వెళ్ళాడంట కూరగాయలు తేవడానికి వెళ్ళాడు. ఆ రోడ్డు అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, గతుకులు బాగున్నాయి. అదే రోడ్లో చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి. అదే రోడ్లో కాలేజీలు కూడా ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇలా పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీ బస్సులన్నీ ఒక్కొక్క కాలేజీకి కనీసం 30-40 బస్సులు, ఒక 10,000 మంది, 7,000 మంది, 8,000 మంది స్టూడెంట్స్, వాళ్ళ బైకులు, వాళ్ళ ప్రయాణాలు, మళ్ళీ వాళ్ళ కాలేజీ లెక్చరర్స్ ప్రయాణాలు, ఇవన్నీ కూడా ఒకే రోడ్లో ఒకే టైంలో జరుగుతూ ఉంటాయి. విశేషం ఏంటంటే, ఆ టర్నింగ్ తిరిగే దగ్గర ఆ కార్నర్లో ట్రాఫిక్గా ఉందని ఆ లెక్చరర్ ఆగాడు. ఈ లోపల ఆ కార్నర్లో ఉన్న వ్యక్తిని చూసుకోకుండా పెద్ద హెవీ లారీ, లోడ్ మీద ఉన్న లారీ అతన్ని క్రాస్ చేసి టర్నింగ్ తిరిగేటప్పుడు అతను బ్యాక్ టైర్ కింద పడి చనిపోయాడండి. పిప్పుగా పేగులన్నీ బయటకు వచ్చేసి పార్ట్లన్నీ చితికిపోయి పచ్చడలాగా అయిపోయాడు. గమనించారా? కనీసం 15 సంవత్సరాలుగా కాలేజీలో పనిచేస్తుంటే మరి కనీసం అంతా మరి ఆ లెక్చరర్ చనిపోయినప్పుడు కాలేజీ అంతా కూడా కనీసం సింపతి కూడా చెప్పిందో లేదో తెలియదు. ఒక 5 నిమిషాలు మౌనం పాటిస్తారు కదా, కనీసం అది కూడా చేశారో లేదో కూడా తెలియదు. ఎవరి కాళ్ళే ఎగ్జామ్స్ ఉన్నాయి, అయ్యి ఉన్నాయి అని బిజీ లైఫ్ గడిపేశారు. గమనించారా? నేనంటాను, ఎంత జ్ఞానాన్ని సంపాదించుకొని ఉంటాడు, ఎన్ని సంవత్సరాలు ఆ పుస్తకాలు చదువుంటాడు. కానీ దావీదు చూడండి, అతనికి తెలిసిన విద్య ఒక్కటే, దేవుని స్తుతించటం. ఆ ఒక్క విద్య ఉన్నప్పుడు దావీదు గురించి, తన జీవితం గురించి దేవాది దేవుడు ఆలోచిస్తున్నాడు. ఆయన ఇతడు నమ్మకస్తుడు, దేవుని ప్రజలకు రాజుగా చేయాలని దేవుడు నియమించుకున్నాడు. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ దావీదు యొక్క అనుభవాలు మనకి ఎలాంటిదంటే, ఒక తేనె తొట్టిని తీసుకొని చక్కగా తేనెంతా పిండుకొని తాగితే ఎలాగుంటుంది, అంత ఆనందంగా ఉంటుందండి. ఎందుకో చెప్పనా? అంత గొప్ప సంతోషాన్ని మనకు కలగజేస్తుంది. అంటే ఈ 16వ కీర్తన ఒక తేనె పట్టు దొరికితే ఎలాగుంటుందో అలాగుంటుందండి. అంటే భవిష్యత్తు తరాల వాళ్ళు దేవుని వెంబడిస్తున్నటువంటి ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి గుణాలు ఇందులో రాయబడ్డాయి.
అలాంటి లక్షణాలు కలిగిన వారిని దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చి దీవిస్తున్నాడో ఇందులో రాయబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ 11 వచనాల్లో దావీదు ఉపయోగించిన భాష ఒకసారి నేను జ్ఞాపకం చేయాలని నా మనసుకు తోస్తా ఉంది. చూడండి నాన్న, మొదటి వచనం చదువునానా. దేవా దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను. ఇక్కడ చూడండి, వాస్తవానికి కీర్తనల ప్రారంభాలన్నీ కూడా యెహోవా అనే పదంతో స్టార్ట్ అవుతాయి. దావీదు ప్రభువుని ఇక్కడ 3 రకాల పిలుపులతో పిలిచాడు ఈ 11 వచనాల్లో. ఏ పిలుపులంటే, నెంబర్ 1 దేవా అని పిలిచాడు, నెంబర్ 2 యెహోవా అని పిలిచాడు, నెంబర్ 3 ప్రభువా అని పిలిచాడు. ప్రభువా అంటే ఎడోనాయ్ అని అర్థం. గమనించారా? ఈ 3 పేర్లతో పిలిచాడు. అంటే అర్థం ఏంటో తెలిసిన, దావీదుకి ఈ 3 పేర్లలో ఉన్న ప్రత్యక్షత తెలుసు. ఈ 3 పేర్లలో ఉన్నటువంటి దేవుని యొక్క సామర్థ్యం ఎలాంటిదో దావీదుకు తెలుసు. గుర్తుపట్టారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను 8వ కీర్తన లాస్ట్ శుద్ధీకరణ కోటాల్లో 8వ కీర్తన ధ్యానం చేసేటప్పుడు నేను చెప్పాను, యెహోవా అనే మాటకి దాని అర్థాలు ఎన్నున్నాయో, ఆ మాటలో ఉన్న పరిశుద్ధమైన గుణములు ఎంత గంభీరమైనయో నేను 8వ కీర్తన చెప్పినప్పుడు ఆ విషయాలు యెహోవా అనే పేరును గురించి చెప్పాను. కొత్త నిబంధనలో ఈ పేరు ఎక్కడా ఉండదు. ఎందుకంటే యెహోవా అంటే భయంకరుడు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన యుద్ధశూరుడు, బలశౌర్యము గలవాడు. గమనించారా? మాట చొప్పున సమస్తాన్ని సృష్టించేటువంటి దేవుడు. ఆయన నామంలో ఉన్నటువంటి గంభీరత్వాన్ని ఉచ్చరించడానికి కూడా పరిశుద్ధులు జీవగ్రంథాన్ని రాసేటప్పుడు గడగడ వణికిపోయారు. అందుకనే అంత పరిశుద్ధమైన నామాన్ని కొత్త నిబంధనలో ఆ పేరు ఉచ్చరించడానికి కూడా బలం సరిపోక ప్రభువా మా దేవా అని ఆయన పేరును గురించి రాయబడింది. అందుకని ఈ కీర్తనలో చూడండి, 2వ వచనంలో యెహోవా అని ఉంటుంది చూడండి. 2వ వచనంలో 2వ లైన్లో యెహోవాతో నేను మనవి చేతును. అలాగే 4వ వచనంలో కూడా ప్రారంభంలో యెహోవాను విడిచి అని ఉంటుంది. 5వ వచనంలో కూడా యెహోవా నా స్వాస్య భాగము అని ఉంటుంది. 7వ వచనంలో కూడా యెహోవాను స్తుతించెదను అని ఉంటుంది. 8వ వచనంలో కూడా యెహోవా యందు నా గురి నిలుపుదును అని ఉంటుంది. చూసారా? అలాగే నా దేవా, అలాగే ప్రభువా అని ఉంటుంది. చూడండి, 2వ వచనంలోనే ప్రభువా అని ఉంది. ప్రభువా నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదు. చూసారా? ఇలాగా ఆయా ప్రాంతాల్లో దావీదు ఇంకెక్కడుంది ప్రభువా అని పిలుస్తాడు. గమనించారా? అంటే దావీదు యెహోవా, దేవా, ప్రభువా. చూడండి, కొత్త నిబంధనలు అంతట్లో యేసు ప్రభుని ప్రభువా అని పిలిచారు. శిష్యులు కానివ్వండి, ఆ దినాల్లో ఉన్న ప్రజలు కానివ్వండి, అందరూ కూడా ప్రభువా అని పిలిచారు. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారో తెలిసిన, యేసు ప్రభు వేరు, యెహోవా వేరు, పరిశుద్ధాత్మ వేరు అని చెప్పుకుంటున్నారు. గమనించారా? ఎంత మోసకరమైన దుర్బోధో చూడండి. ఆయనకు పాత నిబంధనలో దావీదు ప్రభువా అని పిలుస్తున్నాడు, దేవా అని పిలుస్తున్నాడు, యెహోవా అని పిలుస్తున్నాడు. అయ్యే పేర్లు కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తును అలానే పిలిచారు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవది మనం ఇక్కడ చూస్తే శరణు జొచ్చి ఉన్నాను అని అంటాడు.
మూడవది భూమండలం మీద ఆయన భక్తులే శ్రేష్ఠులు అని అంటాడు. నాలుగవది గమనించినట్లయితే వేరొక దేవుళ్ళను, అంటే 16:4 ఉంటుంది, వేరొక దేవుళ్ళను గనుక మనం నమ్మి ఆశ్రయించినట్లయితే మనకు శ్రమలు కలుగుతాయి అని చెప్తాడు. 5వ వచనంలో స్వాస్యము, నా స్వాస్యము ఆయనే, నా భాగము ఆయనే, నా స్వాస్యం ఆయనే అంటాడు. అంటే చూడండి, అంటే డిఫరెంట్ పదాలు. 6వ వచనంలోకి వచ్చేపాటికి మనోహరమైన స్థలములలో నాకు పాలు దొరికినాయి అంటారు. ఏంటి ఆ మనోహరమైన స్థలాలంటే? నా స్వాస్య భాగం అంటే ఏంటి గమనించారా నాన్న? దేవుని భక్తులే శ్రేష్ఠులు అంటాడేంటి? అసలు ఈ పదాలన్నీ ఎక్కడై? ఈ పదాలకు అర్థం ఏంటి? దావీదుకి ఎలా తెలిసింది ఈ పదాల విలువ? ఈ రోజున మనల్ని కదిలిస్తే, మనల్ని కానీ మన పిల్లల్ని కానీ కదిలిస్తే ఎలాంటి పదాలు వస్తాయండి? ఒక దేవుని స్తుతించే విషయంలో 10 తంతుల సితార చేత దావీదు స్తుతించేవాడిగా ఉంటాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక స్తుతించే వ్యక్తికి దేవుడు ప్రత్యక్షతనిచ్చి ఆయన గురించినటువంటి మాటలు చూడండి. అసలు ఆ దావీదుకి ఎలా తెలుసు శరణు జొచ్చటం? ఆ ఆలోచన ఎవరిచ్చారు? భూబడ్డల మీద ఆయన భక్తులే శ్రేష్ఠులు అంటాడేంటి? ఎలా తెలుసు? ఈ రోజున మనం అనగలమా? శ్రేష్టమైంది ఏంటిది రాయప్ప గారు? శ్రేష్టమైంది ఏంటిది? మనకేం తెలుసు? వెంటనే లోపల ఆనందం ఉప్పొంగిపోతూ ఉంటుంది డబ్బు గురించి ఎవరికన్నా మాట్లాడితే. నేను మొన్న ఖమ్మం వెళ్ళినప్పుడు వాక్యం చెప్తా అంటే 15వ కీర్తన గురించి చెప్పానులే. చెప్తా నేను అడిగా, ఓటికి డబ్బులు ఎంతమంది తీసుకున్నారు చేతులు ఎత్తండి అన్న. విషయం ఏంటి చెప్పనా? అందరూ ఎత్తారండి. ఆడోళ్ళు, మగోళ్ళు, సంఘానికి వచ్చిన వాళ్ళు మొత్తం ఎత్తారు. నేనన్నాను, మరి మీ అయ్యగారు చెయ్యి ఎత్తలేదేంటి అన్నా. అనగానే ఆయన కంగారు చూస్తున్నాడు. ఏంటి మీ అయ్యగారు కూడా తీసుకోలేదా అంటే, ఆయన అన్నాడు, అయ్యగారు నేను తీసుకోలేదు అయ్యగారు. మరి అమ్మగారు తీసుకోలేదా అని. లేదు అయ్యగారు. అదేంటయ్యా, మీ చర్చిలో ఇంతమంది తీసుకున్నారు, ఇంతమంది డబ్బులు ఒకవేళ చర్చికి గిఫ్ట్గా అయితే ఈ ప్లాస్టింగ్లన్నీ అయిపోయి చక్కగా కొత్త మందిరం తయారవుతుంది కదా అన్న. చూసారా? వాళ్ళు అంటున్నారు సంఘపిల్లలు, అయ్యగారు ఎప్పుడో అయిపోయినాయి అయ్యగారు డబ్బులంట, ఎప్పుడో అయిపోయినాయి అంట, ఖర్చు పెట్టేశారంట. నేనన్నాను, మీరు విశ్వాసులా పిశాసులా అన్న. ఇక చూసుకోండి, ఇక రోట్లో పెట్టి దంచితే మొత్తం పొట్టు గిత్తంటే ఊడిపోయి ఏలగలు పడుతున్నారు. ఏందమ్మా అంటే, మర్యాదగా డబ్బులన్నీ కష్టపడి సంపాదించి ఆ డబ్బులు ఎవరిచ్చారో, ఏ నాయకులు ఇచ్చారో, ఎవరిచ్చారో మర్యాదకు తీసుకెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేయండి అన్న. అయ్యగారు ఇప్పుడు తీసుకున్నాం కానీ వచ్చే సంవత్సరం తీసుకోంలే అయ్యగారు, ఈసారి ఎలక్షన్లకి అంటే 5 సంవత్సరాల దాకా ఈ పాపాన్ని మూటను మోద్దామనేనా అన్న. ఇక చూడు వాళ్ళ బాధలంతా ఇంత కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నేనంటాను, ఒక దావీదును అడిగితే ఆయన అంటాడు, నేను ఆయన శరణు చూచాను, నేను ఆయన భక్తులు భూమండలం మీద బహుశ్రేష్ఠులు. అంటే ఆ దేవుని వలన కలిగినటువంటి శ్రేష్టమైన భాగ్యం వాళ్ళలో ఉందంట. ఇప్పుడు నేనంటాను, మనకి గాలి తుఫాన్లు రాకుండా ఉంటాయండి. ఇప్పుడు విశ్వాస జీవితంలో శ్రమలు, ఆపదలు, నష్టాలు మనకు రాకుండా ఉంటాయా? జనరల్గా ఆలోచించండి. లేకపోతే ఒక ఇల్లు కట్టాం, ఇల్లు కట్టిన తర్వాత గాలి తుఫాన్లు రాకుండా ఉంటాయా? ఇప్పుడు యేసు ప్రభువే ఏమని చెప్పాడు? ఉపమానం ఏమని చెప్పాడు? నానా, గాలి వచ్చాను, వరదలు వచ్చాను, ఆ ఇంటి మీద వడిగా కొట్టాను. వడిగా కొట్టినప్పుడు ఏమైంది? ఆ ఇల్లు పునాది మీద కట్టబడింది గనక ఆ ఇల్లు నిలబడి ఉండెను.
చూడండి, గాలి వచ్చి వరదలు వచ్చి కొట్టిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే బుద్ధిమంతుని పోలిన వారు వీళ్ళే అన్నాడు. అంటే గాలి తుఫాన్ రాకముందు వాళ్ళు బుద్ధిమంతులు అయ్యారా? గమనించారా రాయప్ప గారు? గాలి తుఫాన్ రాకుండా ఆ ఇల్లు నిలబడిద్దా? నిలబడిద్దని గ్యారంటీ ఏంటి? నిలబడినప్పుడు దానికి గాలి, దుమ్ము, ధూళి, తుఫాన్లు రావాలి, అవునా కదా? వచ్చినప్పుడు ఏమవుద్ది? అది నిలబడితే పునాది కలిగిన ఇల్లు. అలా జీవిస్తే బుద్ధిమంతుని పోలినవాడు అని యేసుక్రీస్తు చెప్పాడు. గమనించారా? ఎప్పుడు నువ్వు బుద్ధిమంతుడు అని రుజువు చేయబడతావు అంటే గాలి తుఫాన్లు వచ్చినా కూడా నువ్వు పడిపోకుండా ఉండాలి. నీకు శ్రమలు వచ్చినా కూడా, నీకు నిందలు వచ్చినా కూడా, కష్టాలు వచ్చినా కూడా, దావీదు తన జీవితంలో 40 సంవత్సరాలు శత్రువులు అనుదినము, గమనించారా, 10,000 మంది శత్రువులు పైన దావీదును నిత్యము వెంటాడుతూ ఉండేవాళ్ళంట. గమనించారా? అయినా దావీదు ఏమంటాడు తెలిసిన? ప్రభా, నీ దుడ్డుకర దండము నన్ను ఆదరించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవా, నీ దుడ్డుకర దండము నన్ను ఆదరించెను. దేవా, నేను నీ శరణు జొచ్చాను. ఆ మొదటి వచనంలో ఏమంటాడు? దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నన్ను కాపాడేది ఎవరో తెలిసిన? అయ్యా, 10,000 మంది శత్రువులున్నా నన్ను కాపాడగలిగింది ఎవరో తెలిసిన? దేవా, నీవే. అర్థమైందండి? మన పిల్లలకి శ్రమ వస్తే దైవజనుడు దగ్గర విషయాలు మాట్లాడరు. అయ్యా, నాకు శ్రమ వచ్చింది, ప్రార్థన చేయండి, నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను శ్రమలో ఉన్నాను అని మాట్లాడరు. ముందర అర్జెంటుగా మందిరం మానేసి అమ్మగారింటికి, అత్తగారింటికి, చుట్టాలింటికి, బంధువులింటికి, ఇదొక చీకటి మంద. ఇట్లాంటి బ్యాచ్ని చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళని నేను పెంచేది అనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి దౌర్భాగ్యులను నేను పెంచేది అంటే ఎవరు అర్థం కాలా? దేవుని ఆత్మ అర్థం కావట్లా. గమనించారా? మీరు ఎవరు నమ్మమని చెప్పాడు? నన్ను నమ్మండి, నా ప్రవక్తలను, నా సేవకులను మీరు నమ్మండి అని రాశాడు ఆయన. నీకు నమ్మకం ఎక్కడ దొరికింది? దావీదుకు 10,000 మంది శత్రువులు ఉన్నారండి. ఆ 10,000 మందిలో నుంచి కాపాడి రక్షించేది ఎవరండి? దేవుడు. ఎవరు శరణు జొచ్చాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి దాక్కోవాలి? ఏమండి? దైవజనుడు పిల్లల్ని ఏమనకూడదు. మళ్ళీ ఏమనంటే అబ్బో ఈయనేంటి అలా తిడతాడు, ఇలా తిడతాడు. అవునా? నీకు నష్టం కలిగితే బాధపడేవాళ్ళు ఎవరు? రాయప్ప గారు, నాకు నష్టం వచ్చింది అనుకోండి, బాధపడేది ఎవరు? నువ్వేనా? నిజం మాట్లాడు. కన్న పిల్లలు ఏమవుతారో ఆయనకు అర్థం కాదు. ఇక ప్రపంచంలో ఎవడు దిక్కు లేనట్టుగా జనం మీద పడి అల్లాడి ఆకులు మేస్తూ ఉంటారు. వామ్మో, వాళ్ళ చూడపోతే ఎట్టా, వీళ్ళ చూడపోతే ఎట్టా, పాపం. అవునా? ముందల నీ ఇంట్లో నీ బిడ్డలకు నమ్మకంగా బతుకు. ముందల దేవుని యందు విశ్వాసం ఉంచు. దావీదుకున్న సామర్థ్యం చూడండి, ఎలా మాట్లాడతాడు చూడండి. అసలు అయ్యా, నేను నీ శరణు జొచ్చాను యెహోవా, నా ప్రభువా, నా దేవా. ఎవరిని పిలుస్తున్నాడండి? నువ్వే స్థితిలో ఉన్న నిన్ను కాపాడగలిగిన దేవుని పిలుస్తున్నాడు దావీదు. ఏమండి, ఒక రాజుకు దేవుడు కావాల్సి వచ్చింది. నీకు 2 ఎకరాల పొలం ఉంటే దేవుడు అక్కర్లా, నీకు ఒక ఉద్యోగం ఉంటే దేవుడు అక్కర్లా. ఏమండి, ఆ రోజుల్లో ఇశ్రాయేలు 12 గోత్రాలకి ఒక రాజుగా ఉన్నవాడు రాజు దావీదు అంటాడు, అయ్యా నా దేవా, నా శ్రమలో నన్ను ఆదరించే దేవుడవు నీవే. దేవుని దిక్కుగా చేసుకుంటున్నాడండి. నీ వెండి బంగారాలు కాదు, నీ ఐశ్వర్య ఘనతలు కాదు, నీ పేరు గొప్ప కాదండి. ఏదో తెలిసినా ఆయన శరణు జొచ్చేటువంటి భాగ్యం. ఇప్పుడు ఇక్కడ మా నాన్నగారు కనుక ఈ స్థలం నాకు ఇవ్వకపోతే
ఈ సువార్త ప్రకటించడానికి కుదిరిద్దండి? కుదరదు. ఆయన ఒప్పుకోకపోతే కుదిరిద్దా? మా తమ్ముడు ఒప్పుకోకపోతే కుదిరిద్దా? ఇవన్నీ వాళ్ళయ్యానండి, నాయిగావు. ఇవన్నీ వాళ్ళు కష్టపడి కోట్లు సంపాదించి కట్టిన ఇవన్నీ వాళ్ళ సంపాదనే. నేనేదో ఊరికే పుక్కి అనుకుంటున్నా. ఇక్కడ చూసారా, ఉచితంగా ఉంటున్నా, ఏ సంబంధం కూడా లేదు. అయినా అయ్యా, ఆత్మకు రక్షణ ఇచ్చేది ఏంటంట? దేవుని సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటాడు, 2-3 కూడిన చోట ఆయన ఉంటాడా ఉండడా? రాయపు గారు ఉంటాడా? అంటే అబద్ధం ఆడతాడా, నిజంగా చెప్తాడా? ఇప్పుడు ఇక్కడ ఎవరు సంచారం చేస్తున్నట్టు? అందుకనే మనం మందిరం కొరకు చక్కటి కుర్చీలు కొనబోతున్నాం. రాయపు గారు కొంటానంటున్నారు. లోపల హృదయంలో ఉప్పొంగిపోయి, ఒరే ఎవడికో ఇవ్వటం ఏంట్రా, పరిశుద్ధుల పరిచర్యకి ఆత్మల రక్షణార్థమై ఖర్చు పెడతానంటున్నాడు. లోపల పొంగిపోతున్నాడు. నేను ఒక నిజం చెప్పనా, ఈ పైన కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్నీ కూడా పరిశుద్ధుల పరిచర్యకి ప్రేమించి మీలాంటి పిల్లలు ఇచ్చిన కానుకలు ఇవన్నీ కూడా. నేనేమన్నా పనికెళ్ళి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించే కావు. నేను రక్షించబడిన పిల్లలు, దేవుని చేత ఆదరించబడిన విశ్వాసులు, దేవుడున్నాడు, ఆయన దయచేతన నేడు సజీవుల లెక్కలో ఉన్నానన్న పిల్లలు ఇచ్చిన కానుకలే నేను తిని మీ కొరకు దేవుని ప్రేమను పంచుతూ, ఈ పరిచర్యలో ఉన్న ప్రతి వస్తువు, నేను వేసుకునే వస్త్రాలు, నేను తినే ఆహారం మొత్తం బిడ్డలు ఇచ్చే కానుకల ద్వారానే సమస్తం కూడా దేవుని ఆత్మ నడిపిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపట్టారండి, నా శ్రమలో, నా ప్రాణం పోయే సమయంలో ఈ 5-6 కుటుంబాలే నా పక్షంగా నిలబడి ఖర్చు అయిపోయారండి పిల్లలు. నా సొంత జనులు కూడా అంతగా నా కొరకు విలువెల్లాడుండరు. రోడ్లెమ్మటి మరి నిద్రాగారాలు లేకుండా తిరిగారు నా కొరకు. ఎంతోమంది ఉన్నత అధికారులు కాళ్ళు పట్టుకున్నారు, అయ్యా మా దైవజనుడు మాకు ఇలా కావాలి అని అడిగి రిక్వెస్ట్ చేసుకున్న పిల్లలు ఉన్నారు. ఈ రోజున ఒక నీతిమంతుడైన దావీదు దేవుని శరణు చొచ్చిన అనుభవం ఈ రోజుకి మనకు పాఠాలు నేర్పుతున్నాయి. ఈ రోజుకు కూడా దేవుని మీద ఆధారపడి లోకాన్ని జయించి దేవుని ద్వారా కాపాడబడిన ఆ పరిశుద్ధుల జీవితాలు నేటికి మనకు బుద్ధి చెప్పి, చూడండి, గాలి తుఫాన్లు వచ్చినా పడిపోకుండా పునాదుల మీద కట్టబడిన ఒక ఇల్లు వలె మన జీవితాన్ని నిలబెట్టడానికి ఆ మాటలే నేటికి మనందరికీ ఆధారం. నేను ఒక తండ్రిగా మిమ్మల్ని ప్రేమతో బతిలాడుతూ చెప్తున్నా, మనందరం ఖచ్చితంగా మన పితరులు పరిశుద్ధులు, లేఖనాల్లో చెప్పబడిన లేఖనముల ప్రకారం ఈ భూమండలం మీద జరిగించేటువంటి దేవుడు ఆయన మహాపరిశుద్ధుడు. అలాంటి దేవుడు ఈ రోజున అలాంటి దేవుని శరణు చొచ్చాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన్ని దిక్కుగా చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఈ మనం చూస్తే 8వ వచనంలో కూడా నా కుడి పార్శ్వమున నువ్వు ఉన్నావు కదా అంటాడు. నన్ను అడిగితే అసలు దావీదుకి ఎలా తెలుసు దేవాది దేవుడు నా కుడి పక్కన ఉన్నాడు అని చెప్పుకుంటున్నాడు? ఏంటండి ఈ అనుభవాలు? అసలు ఆయన భక్తులే శ్రేష్ఠులు అంటాడు, ఆయన స్వాస్యము నాకు భాగ్యం అంటాడు, ఆయన నాకు మనోహరమైన స్థలాల్లో నాకు పాలిపంపులు ఇచ్చాడు అంటాడు. నా కుడి స్వాస్యమున, నా కుడి పార్శ్వమున ఆయన ఎప్పుడూ నాతో ఉన్నాడంటాడేంటి? నా ఆత్మను పాతాళంలో వదిలిపెట్టలేదంటాడేంటి? ఇంకా 10-11 అంటాడు, అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. జీవ మార్గములు నీవు నాకు తెలియజేస్తున్నావు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం గలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖశాంతులు కలవంటాడేంటి? గమనించారా? దావీదుకి ఎలా తెలుసండి దేవుని గురించిన సంగతులు?
మనల్ని టచ్ చేసి అడిగితే ఇలాంటి మాటలు మనలోంచి బయటకు వస్తాయా? నా ఆపదలో నన్ను ఆదరించు దేవుడు, నాకు ఒక ఆయన ఉన్నాడు, నా ప్రాణాన్ని కూడా మృతుల్లో నుంచి సజీవులుగా లేపగలడు అని చెప్పగలిగాడు ఉన్నాడండి. మరణం అనే గాలి తుఫానికి ప్రపంచంలో ఏ మానవుడైనా లొంగిపోవాల్సిందే. మరణం అనే గాలి తుఫాన్లు మన మీద పడినప్పుడు ఏ మానవుడైనా లోపడాల్సిందే, దానికి అప్పగించబడాల్సిందే. అద్భుతం ఏంటో తెలిసిన, దేవుని శరణు వచ్చినవాడు, దేవుని సహాయం మీద ఆధారపడినవాడు, వాడంటాడు, వాడు జీవము కలిగిన వాడు, వాడు నిత్యము ఆనందిస్తూ ఉంటాడు, వాడు పూర్ణ శాంతి గలవాడు అంటాడు. చూసారా, జీవ మార్గములు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో పూర్ణ సంతోషం ఉంది. పూర్ణ సంతోషం అంటే ఏంటో తెలిసిన, ఫర్ ఎవర్, ఎప్పటికీ. ఇప్పుడు చూడండి, దేవుని సహాయము చేత దేవుని మీద ఆధారపడి రక్షించబడే వాళ్ళు మరణాలలో వాళ్ళు ఎన్నడూ కూడా దుఃఖపడరు. మరణాలు సంభవిస్తున్నా వాళ్ళు మరణానికి ఎదురెళ్ళి వాళ్ళు తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. కారణం ఏంటో తెలిసిన, వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఎందుకని? వాళ్ళకి మరణం లేదు, నిత్య సంతోషం. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఎంతో గొప్ప విశ్వాసం, మరణము లేని విశ్వాసం. గమనించారా? ఎంత గొప్ప ఆనందం. అందుకనే విశ్వసించిన వాడికి మరణం లేదు కనుక వాళ్ళకి నిత్యమైన సంతోషం, నిత్యమైన సుఖశాంతులు, ఫర్ ఎవర్, ఎప్పటికీ. నిత్యము అంటే ఫర్ ఎవర్, ఎప్పటికీ అని అర్థం. అంటే ఈ లోకంలో ఉండగను పరలోకంలో ఉండగా కూడా అతని ఆ గాలి తుఫాన్లు వచ్చి కొట్టినా కూడా, మరణం అనే గాలి తుఫాన్లు వచ్చి కొట్టినా కూడా, అది క్రీస్తు అనే బండ మీద కట్టబడింది గనక దానికి మరణం ఉండదు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దానికి మరణం ఉండదు. అందుకనే విశ్వసించిన వాళ్ళు మరణాలకు భయపడరు, అనారోగ్యాలకు భయపడరు, బెదిరించే వాళ్ళకు భయపడరు. వాళ్ళు పూర్ణమైనటువంటి సంతోషము సమాధానముల చేత జీవార్థమైనటువంటి రక్షణ ఆనందం వాళ్ళలో ఉంటుంది. మరణము లేని జీవార్థమైన సంతోషం వాళ్ళ అంతరంగాలను ఏలుబడి చేస్తుంది. బేదలాజరు ఉన్నాడు చూడండి, కురుపులతో శరీరం అంతా కుళ్ళిపోయింది, కుక్కలు వచ్చి నాకుతున్నాయి, శరీరం నుంచి కురుపులు తయారై దుర్వాసన కొడుతుంది. విషయం ఏంటో తెలుపున, ఆ శ్రమ అతన్ని ఏమాత్రం అతని సంతోషాన్ని అడ్డగించలేకపోయింది. ఇప్పుడు నువ్వు కారు కొన్నావు, కాసేపు సంతోషిస్తావు, బైక్ కొన్నావు, కాసేపు సంతోషిస్తావు, ఇల్లు కొన్నావు, కాసేపు సంతోషపడతావు, ఒకరోజు ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతావు. కానీ నిత్యమైన సంతోషం ఎక్కడుందో తెలిసిన? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీకు అనుగ్రహిస్తాడంట నిత్యమైన సంతోషం. గమనించారా? అందుకని ఒక పాట కూడా ఉంది. ఏం పాట? సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని, ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని జనులందరినడిగాను, వెతికాను, జనులందరినడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఇప్పుడు దావీదుకున్నటువంటి ఆ గొప్ప సంతోషం అదేనండి. దావీదు 10,000 మంది శత్రువులు ఉన్నారు, సైన్యాలు ఉన్నారు, సమూహం ఉంది,
ఎన్ని ఉన్నా కూడా దావీదుకి ఒక గొప్ప సంతోషం అదే. ప్రభా, జీవ మార్గములు నీవు నాకు తెలియజేసావు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం నాకుందయ్యా, నీ కుడి చేతిలో నిత్యమైన సుఖములు, సంతోషాలు, సమాధానాలు నాకున్నాయి ప్రభా అని దావీదు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. గమనించారా? ఈ ఉదయకాలంలో నీ ఆరోగ్యం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉంది. నీ నెమ్మది సమాధానం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉంది. నీ పిల్లల భవిష్యత్తు ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉంది. నీకు సంతోషాన్ని ఇచ్చేదేంటి? దేవుని యొక్క వాక్యం, ఆయన మీద ఆధారపడే జీవితం. అందుకనే మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలమో నీవు పోదువో, ఇలా ఎంతకాలమో నీ సాగిపోదువో. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెను, దైవ దర్శనం కోల్పోయెను. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెను, దైవ దర్శనం కోల్పోయెను. నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నత బహుమానము నిశ్చయమే. నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నత బహుమాన నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయెను, అగ్నికి ఆహుతి ఆయెను. ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయెను, అగ్నికి ఆహుతి ఆయెను. నా యేసయ్యను నమ్మిన ఎడలా మహిమైశ్వర్యమును నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలమో నీవు సాగిపోదువో, ఇలా ఎంతకాలమో నీవు సాగిపోదువో. చూసావా, దావీదు జీవితంలో ఎంత శ్రేష్టమైన అనుభవాలండి. అందుకని దేవుడు అంత చక్కటి సంతోషాన్ని, నిత్యమైన సుఖశాంతుల్ని ఈ లోకంలోనే కాకుండా పరలోకంలో కూడా యుగయుగాలు ఫరెవర్ నిత్యము ఒక గొప్ప నెమ్మది, సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చాడు.
ఈ దినాన్న వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఒక తండ్రిగా నిజంగా ఈ 16వ కీర్తన మనందరికీ మన శ్రమల్లో ఒక స్థిరమైన పునాది. మన జీవితంలో లేమిలో, దరిద్రతలో ఒక వెండి బంగారాలు, వజ్రాలు లాంటి ఆయన గుణములు, ఆయన ఆశీర్వాదాలు ఈ 16వ కీర్తనలో దేవుడు దాచిపెట్టించాడు. ఆ రోజున పరిశుద్ధుల్ని కాపాడిండు. ఈ రోజున కూడా నేటి దినాల్లో సంఘాన్ని కాపాడేటువంటి దేవాది దేవుడు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రం నాయనా. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త నీకు స్తోత్రాలు నాయనా. 16వ కీర్తన ద్వారా అంత్య దినాల్లో నీ రాకడ సమయంలో ప్రభా, మా పితరులు పరిశుద్ధులు నీ శరణు చొచ్చారయ్యా. నీ మీద ఆనుకున్నారు నాయన, నిన్ను ఆధారం చేసుకున్నారయ్యా, నిన్ను దిక్కుగా చేసుకున్నారయ్యా. భూమండలం మీద నీ భక్తులే శ్రేష్టమైన వాళ్ళు అని ప్రభా, నా దేవా, నా ప్రభా, నా యెహోవా అని పిలుస్తున్నారయ్యా. ప్రభా, భూమండలం మీద నువ్వు మాకు స్వాస్య భాగము, మా స్వాస్యము నీవే. మాకు మనోహరమైన స్థలముల్లో పాలు ఇచ్చే దేవుడవు నీవే. మా కుడి పార్శ్వమున ఉన్నవాడవు నీవే. నీ కుడి చేతిలో నిత్య సుఖశాంతులు మాకు అనుగ్రహించే దేవుడవు నీవే. నా ఆత్మ నిన్ను బట్టి హర్షిస్తుందయ్యా, నా ఆత్మ సంతోషపడుతుందయ్యా అని నిత్యమైన సంతోషాన్ని మన పితరులు కలిగి ఉన్నారు. బిళ్ళారా, ఈరోజు ఈ పునరుద్ధాన దినాన మనకు దేవుడు అలాంటి వజ్ర వైడూర్యాల్ని, మనల్ని దరిద్రత నుండి విడిపించి, మరణాన్ని సిగ్గుపరిచి, మరణం నుంచి మనల్ని విడిపించే మహాదేవునికి మనలను మనం అప్పగించుకోవాలి. పాత నిబంధన పరిశుద్ధులు ఈ రోజున ఆయన చెప్తున్నాడు కదా, యేసయ్య చెప్తున్నాడు, ఇదిగో లేఖనములు విన్నప్పుడు మన హృదయములు మండెను కదా అని 12 మంది శిష్యులు ఆ లేఖనాల గురించి, క్రీస్తు యొక్క ప్రవచనాలు, క్రీస్తు జనన మరణ పునరుద్ధానం గురించినటువంటి సంగతులు లేఖనాలు మాట్లాడుతున్నప్పుడు వాడి హృదయములో మండెను అని రాయబడింది. మండుతున్న హృదయాల్లో భయము, చింత, దిగులు, భయము, భీతి, దిగులు, చింతలు ఉండవు. ఏ పాపం, శాపం మండుతున్న హృదయాలలోకి రాలేవు బిడ్డలారా. ఈ రోజున నీ హృదయం కూడా మండాలి. 16వ కీర్తనలో దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు, 5 రకాల ఆశీర్వాదాలు. దావీదు తన జీవితంలో ఒక విశ్వాసికి ఎలాంటి 5 గుణములు కలిగిన వాడిగా దేవుని వెంబడించాలో దావీదు వెంబడించాడు. ఈ రోజున మనం కూడా అలాంటి జీవితం నాకు కావాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇది నాన్న కృపను అనుగ్రహించి ఈ పునరుద్ధాన దినాన నాతో మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. నాయనా, దావీదుని శరణు చొచ్చాడయ్యా. ఎందుకంటే నువ్వు అక్కడవే నమ్మదగిన దేవుడు అని. దేవా, నీవే నా ప్రభు, నాకు క్షేమాధారం నీవేనయ్యా అయ్యా అని బతిమలాడుకుంటున్నాడు. ప్రభా, అలాంటి కృపను మీరు మాకు అనుగ్రహించి నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్.